మహిళలు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో రాణించి ఆర్థికంగా బలపడాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్, శ్రీకాళహస్తి పైప్స్ కంపెనీ ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్వహించిన వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన బ్యూటిషియన్ కోర్సు ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంస్థ సమాజం పట్ల సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈసీఎల్ సంస్థ వారు తమ పరిసర ప్రాంతాల్లోని మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. నేటి మహిళలు విద్యతో పాటు స్వయం సమృద్ధి మరియు ఆర్థిక పరిపుష్టి సాధించాలని అన్నారు. అందులో భాగంగా మహిళలు టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులు వంటివి నేర్చుకోవాలని అన్నారు. అప్పుడే ఆర్థికంగా ఎదుగుదల సాధిస్తారని అన్నారు. ప్రస్తుతం బ్యూటిషియన్ కోర్సులు మంచి డిమాండ్ ఉందని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డిజిటల్ మీడియా ద్వారా మనం చేసే ఉత్పత్తులను విరివిగా ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే వారి పిల్లలను మంచి విద్యతో పెంచి మంచి రేపటి కోసం వారిని శక్తివంతం చేసే అవకాశం ఉందని అన్నారు. ప్రతి మహిళ ఖచ్చితంగా డిగ్రీ వరకైనా చదువుకోవాలని అన్నారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ కన్వేలాల్ మాట్లాడుతూ తమ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు వంటి వాటిలో మహిళలకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. పారిశ్రామిక వినియోగం కోసం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుండి నీటిని తీసుకుంటున్నామని అన్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జల స్థాయిని పెంచడానికి, రైతుల వ్యవసాయానికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. కంపెనీ జనరల్ మేనేజర్ దొరైరాజ్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జీవనోపాధిని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కంపెనీ ఎదుగుదలతో పాటు ప్రజల ఎదుగుదల ముఖ్యమనే ఒక నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అనంతరం తిరుపతి నగరపాలక సంస్థ నుండి కంపెనీ తీసుకుంటున్న మరుగునీటి శుద్ధి చేసే ప్లాంట్ పరిశీలించారు. తిరుపతి నుండి నీరు ఎలా వస్తున్నాయి, వాటిని తిరిగి ఇక్కడ ఎలా శుద్ధి చేస్తున్నారు, ఏ విభాగాలకు నీటిని ఎలా వినియోగిస్తున్నారు అనే విషయాలను విపులంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ అందజేసి కంపెనీ ఆవరణంలో కమిషనర్ ఎన్ మౌర్య ప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రాజీవ్ ప్రకాష్, మహిళలు పాల్గొన్నారు. అంటే మనం శ్రీకాళహస్తి పైప్స్ అంటుంటాం, ఊర్లలో చాలా మంచి పేరు ఉంది దీనికి. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడికి రాకముందు మాది మైదుకూర్ ఆ ఏరియాలో ప్రొద్దుటూరు దగ్గర ఒక పల్లె, అక్కడ కూడా ఈ శ్రీకాళహస్తి పైప్స్ అనేది వాటర్ సప్లైకి యూజ్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ పాపులర్ ఆల్ త్రూ అవుట్ ఇండియా. ఆ పేరు తగ్గట్టే ఇప్పుడు సురేష్ గారు చెప్పారు, ఏవైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా వేరీడ్ యాక్టివిటీస్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా మన ఎన్వైరన్మెంట్ కాపాడడం కోసం వాళ్ళు తీసుకునే యాక్టివిటీస్. మాకు మీకున్న బంధం అదే. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏదైతే సివేజ్ వాటర్ని ట్రీట్ చేసేసి మళ్ళీ ఇక్కడ కంపెనీలో యూజ్ చేస్తున్న నియర్లీ 5 ml వాటర్ తీసుకుంటున్నారు. దానికి మాకు రెవెన్యూ కూడా వస్తుంటుంది ఇక్కడ నుంచి, సో ఈసీఎల్ నుంచి. సో దానికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు కూడా చూపిస్తూ ఉన్నారు. నాకు ఎస్పెషల్లీ విమెన్ కోసం తీసుకున్న స్టిచ్చింగ్ కానీ, లేకపోతే మీకు డిఫరెంట్ కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్, బ్యూటిషియన్ కోర్స్ కానీ రియలీ అప్రిషియేటెడ్. బికాజ్ ఇందాక ఇప్పుడే చెప్తున్నారు, మనము ఒక విమెన్ ఎడ్యుకేట్ అయితే ఒక ఫ్యామిలీ ఎడ్యుకేట్ చేసినట్టు అండ్ సొసైటీని ఎడ్యుకేట్ చేసినట్టు. అలాగే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వాతంత్రం ఉంటే మన ఫ్యామిలీలో ఎస్పెషల్లీ ఆడవాళ్ళ కాళ్ళపైన నిలబడితే మనం డెసిషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉంటాయి. అంటే మన పిల్లల చదువులో కానివ్వండి, మన లైఫ్లో డెసిషన్స్ కానీ, సొసైటీలో మనం తీసుకునే డెసిషన్స్కి వాల్యూ ఉంటుంది. ప్లస్ మన డెసిషన్స్ పైన మనము మన పిల్లల నుంచి, ఫ్యామిలీ నుంచి నడపడానికి వీలు ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మనం చదువుతో ఒక్కటే కాదు, ఇలా ట్రైన్ అయ్యి డిఫరెంట్ కోర్సెస్ చేసుకున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ నుంచి ఇక్కడ మనం ట్రైనింగ్, మీ బ్యూటిషియన్ కోర్స్ చేసుకున్నంత వరకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మనం డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ పర్టికులర్ ఉమెన్. సో మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ ఏదైతే ఇప్పుడు ఈరోజు బ్యూటిషియన్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది, ఇక్కడ బ్యూటిషియన్ కోర్స్ అయిపోయింది, ఇక్కడ తీసుకొని అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుడ్ నంబర్. పోనీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ఈ నెక్స్ట్ ఫేజ్లో అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ గుడ్. సో మీరంతా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు ఎంతమంది ఇక్కడ పని చేయకోకుండా